వన్స్ యూ గెట్ అ పాజిటివ్ ప్రెగ్నెన్సీ రిజల్ట్, మనం రియాక్షన్స్ ఎలాంటి, కొన్ని డౌట్స్ ఉన్నాయి పేషెంట్స్ కి, కొన్ని జాగ్రత్తలు ఏమేమి పడాలి ఎట్లా అని. జస్ట్ మనం యూజువలీ ఏం చేస్తున్నాం అంటే, వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ లో IVF కానీ అయిపోయినాక ఫస్ట్ వాళ్ళు ఇంట్లోనే యూరిన్ టెస్ట్ చేసుకుంటారు. 2 లైన్స్ కనిపించి హ్యాపీ, ఇప్పుడే గుడ్ న్యూస్ వచ్చాయి. కానీ దట్ ఈస్ జస్ట్ ద ఫస్ట్ స్టెప్. మనం ఇంకా ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా పడాలి. సో యూజువలీ వీ షుడ్ ఆల్వేస్ ఆఫ్టర్ యూరిన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ స్కాన్ ఉండాలి. ఈజ్ ఇట్ జస్ట్ అ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ ఆర్ ఈజ్ ఇట్ అ పాజిటివ్ ప్రెగ్నెన్సీ? సో అది కన్ఫర్మేషన్ తీసుకోవాలంటే మనం ఏం కన్ఫర్మేషన్ స్కాన్ చేసుకోవచ్చు. షుడ్ బి కన్ఫర్మ్ బై స్కాన్. అండ్ స్కాన్ లో ఎలా అంటే, ఫస్ట్ మనకి సాక్ కనిపిస్తుంది, బ్యూటిఫుల్ గా ఒక రౌండ్ సాక్ లాగా కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాజిటివ్ సైన్. ఇంకొక 1 వీక్ తర్వాత యోక్ సాక్ అంటే దాని బేబీకి ఫుడ్ సప్లై చేసే బాస్కెట్ లాగే. సో బేబీకి అక్కడ నుంచి ఫుడ్ వెళ్ళేది. నెక్స్ట్ ఇంకో 1 వీక్ కి మనకి హార్ట్ బీట్, కార్డియాక్, దట్ ఇస్ ఫర్ నార్మలీ గోయింగ్ ప్రెగ్నెన్సీ. ఏదైనా మైల్ స్టోన్స్ లో తేడా ఉంటే సో యూ షుడ్ బి ఆన్ వాచ్. ఇన్ ద మీన్ టైమ్ మీ ఫుడ్ హ్యాబిట్స్ లో ఎట్లాంటి, మీరు మామూలుగా యాజ్ యూజువల్ కంటిన్యూ చేయండి, బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోండి అండ్ ప్లెంటీ వాటర్, నో టెన్షన్, నో స్ట్రెస్. సో దాని తర్వాత మన నెక్స్ట్ మైల్ స్టోన్ ఏంటంటే, మనకి NT స్కాన్ అంటే మనం బేబీ గ్రో అయ్యే మెడ వెనుక ఫ్లూయిడ్ కాలమ్ ఉంటది. సో యూజువలీ ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దెన్ 3 or 3.5 mm, that means some abnormality in the CVS or the central CNS system. So it's just a early marker, like మనకి ఒక డౌట్ వస్తే అక్కడ ఏదైనా గ్రోత్ అబ్నార్మాలిటీ ఉంది, అది కూడా బాగుంటే నెక్స్ట్ టిఫా స్కాన్ 5th month లో చేసుకుంటాము. సో ఈ మధ్యలో మనం మామూలుగా యథావిధిగా లైక్ నో స్ట్రెస్, నో టెన్షన్, ఫుడ్ నార్మల్ డైట్, బ్యాలెన్స్ డైట్. అండ్ కొందరికి ఈ టైంలో ఉదయాన్నే లేవగానే కొద్దిగా నౌసియా ఫీలింగ్ ఉంటే అది నార్మల్. యాక్చువల్లీ మన బాడీలో ఆ టైంలో HCG ప్రొడ్యూస్ అయ్యి మనం వామిటింగ్ సెంటర్ ఉంటుంది. సో ఆ సెంటర్ ని స్టిమ్యులేట్ చేసి అది ఆ టైంలో ఆ సెన్సేషన్ అది నార్మల్. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ సిమ్టమ్స్. మనం దాని గురించి మనం భయపడాల్సిందే లేదు. కానీ కొన్నిసారి వామిటింగ్ ఎక్కువ అవుతుంది. వామిటింగ్ ఎక్కువ అయితే మనం దానికి హైపరెమెసిస్ చెప్తాం. అప్పుడు మనం ఫ్లూయిడ్స్ ఎక్కించాలి, IV కనెక్షన్స్ ఇవ్వాలి, అది ఎర్లీ రిడ్రెస్ చేసుకోవాలి. కొందరికి స్పాటింగ్, సో బ్లీడింగ్ అవ్వగానే మనం భయపడొద్దు, ఇట్ ఇస్ నార్మల్, ఎక్కువ శాతం ఏం ఉండదు. కానీ అది అయ్యే ముందు కొన్ని వార్నింగ్ సిమ్టమ్స్ లైక్ అబ్డామినల్ క్రాంప్స్, పెయిన్స్ అలా వస్తాయి. సో మీరు కన్సల్ట్ యువర్ కన్సర్న్ డాక్టర్. దానికి కావాల్సిన ఇంజెక్షన్స్ కానీ జాగ్రత్తగా ఉంటే మీరు ముందే అది చేసుకుంటే బాగుంటుంది.